MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఛాన్సీ. సో రొటీన్గా కాకుండా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థీమ్తో మీ ముందుకు వచ్చేసాము. బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది లేని వాళ్ళు ఉండరండి. 100లో 99% ఎంతో కొంత కాస్త ఇంత పొట్టు ఉంటుంది కదా, అండ్ ఇంకొంత మందిలో చాలా సివియర్గా కూడా ఉంటుంది ఇష్యూ. మరి ఈ బెల్లీ ఫ్యాట్కి ఆసనాల ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈజీగా బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆసనాల ద్వారా ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో బెల్లీ ఫ్యాట్ అనేది అంటే చాలా ఒక కర్స్లా ఫీల్ అవుతున్నారు అనమాట అందరూ. ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగో మారవు. సో జంక్ ఫుడ్ కానీ లేట్ నైట్స్ కానీ తింటూనే ఉంటారు. దాని రిజల్ట్ అనేది పొట్ట రూపంలో కనిపిస్తూ ఉంటుంది అందరికీ. సో ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, అన్ని ఆల్ గ్రూప్ ఏజెస్ వాళ్ళు కంఫర్టబుల్గా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. దాంట్లో ఈరోజు మనం ఒక చాలా సింపుల్, అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి ప్రతిరోజు ఒక్కసారైనా ఒక కత్తి తీసుకొని పొట్ట కోసేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. పొట్ట దగ్గర మంచి డ్రెస్సెస్ వేసుకోవాలన్నా ఏదైనా కానీ అవుట్ఫిట్ మీరు ఎంజాయ్ చేయలేరు అనమాట. సో అంత కసి ఉంటుంది, బట్ అది మళ్ళీ ఆ క్షణంలో వెళ్ళిపోతుంది. సో అలా మన వ్యూవర్స్కి అలా ఉండకుండా చాలా సింపుల్, మీరు అన్నట్టుగా రైట్ ఫ్రమ్ 8 years నుంచి 80 years వరకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద పొట్టేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు. వెనకాల పెద్ద బ్యాగ్ ఉంటే ముందర పొట్ట ఉంటుంది. సో వాళ్ళ గురించి మనం చాలా సింపుల్. మళ్ళీ దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఎలా చేయాలి, ఒకవేళ మీరు అది చేయలేకపోతే దానికి ఆల్టర్నేట్స్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు మనం వ్యూవర్స్కి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీనికి మీకు ఎవరి సహాయం అక్కర్లేదు, మీరు ఇండివిజువల్గా చేయొచ్చు. దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా అక్కర్లేదు, చాలా సింపుల్. అంటే కొన్ని ఆసనాస్ ఉంటాయి, మళ్ళీ మన వ్యూవర్స్కి డౌట్ వస్తుంది, అరే నేను కరెక్ట్ చేయగలుగుతానో లేదో, దీనిలో ఏమైనా మిస్టేక్స్ చేస్తే అడ్వర్స్ ఎఫెక్ట్స్ సంగతి దేవుడు ఎరుగు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి అని చెప్పి అనుమానాలు ఉంటాయి. సో అవన్నీ ఏమీ లేకుండా, వాటికి ఏమీ తాము లేకుండా చాలా సింపుల్ గా చాలా బేసిక్ గా అందరూ ఒకే ఒక రూల్ ఏంటంటే ఎంటీ స్టమక్ చేసుకోవాలి, అంతే. అంతకు మించి వేరే రూల్ ఏం లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, ఫ్లోర్ పైన చేసుకోవచ్చు, బెడ్ పైన చేసుకోవచ్చు, సోఫా పైన చేసుకోవచ్చు, ఎక్కడ బెడ్ పైన కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో సార్ ఈరోజు క్లియర్ గా చాలా ఈజీగా ఉండే ఆసనాలు, అందరూ వేయగలిగే ఆసనాలు చెప్తారట. సో ఫాలో అయిపోండి, చక్కగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం అందరూ అన్ని ఏజ్ వాళ్ళు చాలా సింపుల్గా చేయగలిగే ఆసనం వచ్చేసి అర్ధ హలాసన్ అంటాం. యాక్చువల్గా పూర్ణ హలాసన్ అందరూ చేయలేరు కాబట్టి మనం అర్ధ హలాసన్ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే దాంట్లో మళ్ళీ వేరియేషన్స్. యాక్చువల్గా నేను ఫస్ట్ వితౌట్ సపోర్ట్ బేసిక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అది ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దాంట్లో మళ్ళీ 2 సపోర్ట్తో చేసుకోవచ్చు, ఒకటి చున్నీ సపోర్ట్తో, ఒకటి వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చు. ఆ 2 వేరియేషన్స్ చూపిస్తాను. ఏదైనా సరే మీకు అందరికి ఒక ఛాలెంజ్ చెప్తున్నాను, ఒక 30 days రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీ రిజల్ట్స్ని మాకు కామెంట్లో కూడా తెలియజేయచ్చు. ఓకే. సో ఫస్ట్ ఫ్లాట్గా ఇలా నేల మీద పడుకొని, మీకు ఒక చేతులు సపోర్ట్ కావాలంటే 2 చేతుల్ని లోవర్ బ్యాక్లో పెట్టేసి 2 కాళ్ళని స్ట్రైట్గా పెట్టి ఇలా 2 కాళ్ళని ఎగ్జాక్ట్గా 90 degrees పైకి ఎత్తి ఇలా జస్ట్ హోల్డ్ చేయాలి. ఈ 2 కాళ్ళు ఇలా పైకి ఎత్తి టోస్ని స్ట్రెచ్ చేయడం వల్ల ఈ కాళ్ళ యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఈ బరువు అంతా కూడా పొట్ట పైన పడుతుంది. ఇలా మనం హోల్డ్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా పొట్టలో ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్. మీరు ఒకళ్ళు కావాలంటే దీన్ని ఇలా అప్ అండ్ డౌన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, స్లోగా పైకి కిందికి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో మీరు ఒక 5-10 seconds హోల్డ్ స్టార్ట్ చేయండి. ఒక 1 week అలా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత గ్రాడ్యువల్గా దాని టైం పెంచుతూ 1 minute, 2 minutes, 3 minutes వరకు కూడా వెళ్ళవచ్చు. సో ఇది వితౌట్ సపోర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో వాళ్ళకి మనం చున్నీతో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చున్నీ కానీ స్ట్రైప్ కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు. సో ఒక కాటన్ లాంగ్ చున్నీ తీసుకోండి. లాంగ్ చున్నీ తీసుకొని దాన్ని ఒక ఎగ్జాక్ట్గా పాదాల మధ్యలో పెట్టి ఇలా హ్యాండ్స్ దగ్గర రోల్ చేసేసుకొని రైట్ ఫ్లాట్గా నేల మీద పడుకొని నెమ్మదిగా ఇలా కాళ్ళని పైకి ఎత్తండి.
ఇప్పుడు మీకు సపోర్ట్ వచ్చింది కాబట్టి మీరు ఈజీగా ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ ఈజీగా హోల్డ్ చేయొచ్చు. రైట్, స్లోగా మళ్ళీ కిందికి డ్రాప్ చేయండి, సడన్గా డ్రాప్ చేయకూడదు. దీన్ని కూడా మళ్ళీ మీరు ఈ విధంగా అప్ అండ్ డౌన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 90 degrees అప్. ఏదైనా కూడా మీరు చాలా స్లోగా చేయాలి. సడన్గా లిఫ్ట్ చేయడం అలాగే సడన్గా డ్రాప్ చేయడం కూడా చేయకూడదు. మీరు ఇలా చున్నీ వాడచ్చు, ఒకవేళ మీ దగ్గర చున్నీ లేకపోతే ఈ స్ట్రైప్ కూడా వాడచ్చు. యాక్చువల్గా అందరికి చున్నీ అవైలబుల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, ఏది కంఫర్ట్ ఉంటే అది, ఈ విధంగా ఇలా స్ట్రైప్తో కూడా చేయొచ్చు. ఒకవేళ ఈ రెండు కూడా లేని పక్షంలో ఏంటి అనేది మళ్ళీ మన వ్యూయర్స్కి డౌట్ వస్తుంది. సో దాన్ని మనం వాల్ సపోర్ట్తో ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఇందాక మనం వితౌట్ సపోర్ట్తో చేసాం, అలా చున్నీ సపోర్ట్తో చేసాం. ఇప్పుడు ఆ రెండు కూడా అవకాశం లేని వాళ్ళు ఈవెన్ బెడ్ పైన కూడా వాల్ సపోర్ట్తో సేమ్ అర్ధాలాసన్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఏదైనా ప్లెయిన్ వాల్ తీసుకోండి, మీరు కిందే కూర్చోవాల్సిన గ్యారంటీ ఏం లేదు. పెద్దవాళ్ళు 60+లో అలా కనుక ఉంటే మీరు సేమ్ ఇదే పోస్చర్, ఇదే పొజిషన్ మీరు బెడ్ పైన కూడా చేసుకోవచ్చు. సో ఫ్లాట్గా ఇలా వెలికిలా పడుకొని మీ రెండు పాదాలని ఈ విధంగా వాల్ పైకి ల్యాండ్ చేసేసేయండి. మేక్ షూర్ దట్ వాల్కి మీకు మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 0 గ్యాప్ ఉండేట్టుగా చూసుకోండి. రెండు చేతుల్ని ఈ విధంగా బాడీకి పర్పెండిక్యులర్ పెట్టేసి, ఇప్పుడు మీకు కంప్లీట్గా మంచి వాల్ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఒక 10-20 మినిట్స్ ఈజీగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సో మీరు నైట్ కనుక తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటే బెడ్ మీద ఇలా చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీంతో. సో ఇలా ఫ్లాట్గా ఒక 5-10 మినిట్స్ కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. దీంతో కూడా మీకు పొట్టపైన ఎఫెక్ట్ వస్తుంది, అంటే మనం వితౌట్ సపోర్ట్తో చేసినప్పుడు వస్తుంది. అంత రాకపోయినా కూడా సమ్వాట్ బెటర్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో అంటే వితౌట్ సపోర్ట్ చేయలేని వాళ్ళు ఈ విధంగా వాల్ సపోర్ట్తో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీకు వేరియేషన్ కావాలంటే ఈ విధంగా పాదాలని కిందికి పైకి స్ట్రెచ్ చేయొచ్చు, అలాగే ఇలా పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు, అలాగే ఇలా పాదాలని రౌండ్గా కూడా రొటేట్ చేయొచ్చు. లేదా ఇంకా మీకు కావాలంటే ఈ విధంగా కాల్ని ఇలా కిందికి డ్రాగ్ చేయొచ్చు, మళ్ళీ ఇలా పైకి డ్రాగ్ చేయొచ్చు. కొద్దిగా వాల్ సపోర్ట్ తీసేసుకొని ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఈ వేరియేషన్స్ అంటే మీకు ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో అప్పుడు ఇమీడియట్గా మళ్ళీ వాల్ మీద పెట్టేసేయండి. సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఈజీగా వాల్ సపోర్ట్తో చేసుకోవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.